అద్దంకిలో నూతన ఆర్డీఓ కార్యాలయం ప్రారంభమైంది. పట్టణంలోని స్థానిక ఆర్ఎండ్బి బంగ్లాలో తాత్కాలిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధికారులతో కలిసి ప్రారంభించారు. అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని 100 మండలాలను కలిపి రెవెన్యూ డివిజనల్గా ఏర్పాటు చేశారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు. అద్దంకి ప్రజలు కోరిన నెరవేరిందని ఇన్ఛార్జ్ ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఈ అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ లో 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఒకటి అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అనదర్ వన్ ఇస్ దర్శి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఈ మొత్తం 10 మండలాల్లో 5 మండలాలు చీరాల డివిజన్ నుంచి, 2 మండలాలు ఒంగోలు డివిజన్ నుంచి, అలాగే 3 మండలాలు కనిగిరి డివిజన్ నుంచి కలిపి మొత్తం 10 మండలాలతో అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయబడింది. అలాగే ఇది అద్దంకి ప్రజల చిరకాల ఆంక్ష, కోరిక ఈ రోజుతో సఫలీకృతమైందని నేను నమ్ముతున్నాను. అలాగే అద్దంకి పట్టణానికి ఒంగోలు పట్టణం చాలా సమీపంలో ఉన్న కారణం చేత ప్రజల యొక్క వాళ్ళకి ఈజీగా ఉండడానికి అద్దంకి రెవెన్యూ డివిజన్ ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఈ అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ కి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది.